హలో అండి. ఇవాళ మన ఛానల్‌లో సింపుల్‌గా చికెన్ బిర్యానీ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ప్రొసీజర్ చాలా ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా ఫాలో అయిపోండి. వెల్కమ్ బ్యాక్ టు కశ్వికాస్ ఫుడ్. సో, ఇక్కడ చూడండి ఒక దబర తీసుకొని ఇందులో 1 to 1.5 కిలో చికెన్ అయితే తీసుకొని బాగా వాష్ చేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేషన్ చేసి ఒక 1 అవర్ పాటు రెస్ట్ ఇచ్చేసానండి. అలాగే మనం బియ్యం కూడా నానబెట్టేసుకున్నాము. అండ్ ఒక 3 టమాటోస్ తీసుకొని మీడియం సైజు ప్యూరీ అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వాష్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాం. పదండి ఇప్పుడు ప్రొసీజర్ అయితే ఫాలో అయిపోదాము. ఇప్పుడు స్టవ్ మీద కొంచెం మందంగా ఉండే బిర్యానీ ప్యాన్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఒక 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్న తర్వాత ఇప్పుడు హోల్ స్పైసెస్ బిర్యానీవి అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో దాల్చిన చెక్క, లవంగము, స్టార్ అనాస పువ్వు, బిర్యానీ ఆకు, అలాగే ఇలాయచి, కొంచెం జాజి పువ్వు అంటారు కదా, ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆయిల్లోకి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1-1.5 టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన లేకుండా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత చూడండి పచ్చిమిర్చి చీలికలు ఇవి కూడా ఏంటంటే ఒక 2-3 మినిట్స్ బాగా ఆయిల్లోకి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కింద మనం ఎప్పుడైతే గార్లిక్ పేస్ట్ వేస్తామో అప్పటి నుంచి కింద అయితే అడుగంటుతూ ఉంటుంది. సో, ఖచ్చితంగా కలుపుకుంటూ ఉండండి. అలాగే చూడండి మనం ఇందాక టమాటో ప్యూరీ చేసాము కదండి, అది కాకుండా ఒక టమాటా తీసుకొని ఇలాగైతే యాడ్ చేసుకున్నాము. సో, మోస్ట్లీ మన నెల్లూరు బిర్యానీస్లో అయితే టమాటో ఫ్లేవర్ ఉంటుంది. బట్ హైదరాబాద్ సైడ్ అటు సైడ్ అయితే టమాటో అసలు వేయకుండా చేస్తారండి బిర్యానీ. సో, ఇక్కడ చూడండి మనం ఏదైతే ఇందాక ప్యూరీ తీసుకున్నామో అది కూడా వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుంటూ కలుపుకుంటూ మనం పచ్చి వాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే రావాలి మనకి. సో, చూడండి అడుగు అంటకుండా నేనైతే బాగా కలుపుకుంటున్నాను. సో, మీరు కూడా అదే ఫాలో అవ్వండి. ఇప్పుడు చూడండి రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు, కారం, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. సో, ఇక్కడ ఏంటంటే ఇక్కడ కింద అడుగు అంటకుండా కొంతమంది కర్డ్ కూడా యూజ్ చేస్తారు. సో, మీకు ఒకవేళ పెరుగు వేసుకోవడం ఇష్టం ఉంటే మీరు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా మనకి ఈ మసాలాలన్నీ మాడిపోకుండా బాగా ఫ్రై అయితే చేసుకోండి. సో, మనం ఏంటంటే బిర్యానీలో ఏదైనా ఐటెం యాడ్ చేస్తున్నప్పుడు ఆ ఐటమ్స్ అన్నీ మనకి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనం చేసుకున్న బిర్యానీకి అనేది టేస్ట్ ఉంటుంది. సో, ఇప్పుడు చూడండి నేను కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఇదంతా ఇలాగ బాగా దగ్గర పడేటట్టు ఫ్రై అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఏదైతే ఒక గంట ముందు మ్యారినేషన్ చేసి పెట్టుకున్నామో చికెన్, అది కూడా వేసేసుకొని ఇప్పుడు మనకి చికెన్లో వాటర్ అనేది వదులుతుంది కదండి, ఈ వాటర్ అంతా పోయి మనకి ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు చికెన్లో వాటర్ వదలకుండా కానీ వాటర్ వేసేసారనుకోండి, సో నీచు వాసన అనేది ఉంటుందన్నమాట. అలా ఉండకుండా ఉండాలి అంటే మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా బాగా డ్రై అయిపోయి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉండాలన్నమాట. సో, ఇప్పుడు నేను త్వరగా అయిపోవడానికి బిర్యానీ ఇప్పుడు ఏదైతే ఇందాక మ్యారినేషన్ చేసి పెట్టామో, ఎంత బియ్యం తీసుకున్నామో ఆ బియ్యానికి ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకొని, సో, ఇక్కడ నేను స్టవ్ మీద పెట్టేశాను. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బిర్యానీ కొంచెం ఫాస్ట్‌గా కుక్ అయిపోతుంది. సో, ఇప్పుడు మనకి చికెన్‌లో వాటర్ అంతా బయటకు వదిలిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనకి వాటర్ పెట్టుకున్నామో కదా స్టవ్ మీద, అదంతా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు అంతా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని, అండ్ ఉప్పు మనకి వాటర్ కొంచెం పొంగుతున్నప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలి. సో, కరెక్ట్గా వేసుకోండి కొలత. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే పడుతుంది. సో, ఇలా మనం వాటర్ హీట్ చేసి వేసుకోవడం వలన ఏంటంటే ఫ్లేవర్ కూడా మనకి చాలా బాగుంటుంది. అలాగే మనం చేసుకున్న ఐటమ్స్ ఏదైతే త్వరగా చల్లబడకుండా ఈజీగా మనకి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సో, ఇప్పుడంతా బియ్యం వేసేసుకున్న తర్వాత ఇలా అయితే నేను బరువుకు పెట్టేసుకున్నానండి. పైన మూత పెట్టేసి అందులో ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ పెట్టేసుకుంటే మనకు ఆ దమ్ముకే మనకి రైస్ అంతా ఏంటంటే బాగా మనకి కుక్ అయిపోతుందనమాట. సో, పైనుంచి నేను చూడండి ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం బాదం కానీ, జీడిపప్పు కానీ, కిస్మిస్ కూడా ఇవన్నీ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుండింది. అండ్ దీని కాంబినేషన్ మన పెరుగు చట్నీ అయినా లేదంటే గోంగూర అయితే బాగుంటుంది. ఆనియన్ చట్నీ కంటే కూడా మనకి గోంగూర చట్నీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసి చెప్పేసేయండి. సో, ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. లేదంటే మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది కదండి, కశ్వికా ఫుడ్స్ని, అక్కడైనా మెసేజ్ చేయండి. సో, నేను ఖచ్చితంగా మీకు చెప్తానమాట ఎలా చేయాలి ఏంది అని. ఒకవేళ డౌట్ ఉంటే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ యూనిక్ వీడియోస్. థ్యాంక్ యూ.